ఒకనాటి నక్సల్స్, పీపుల్స్ వార్, తదుపరి మావోయిస్టులు, పీపుల్స్ గెరిల్లా ఆర్మీ, తదుపరి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. దాని తర్వాత ఇప్పుడు అసలు మావోయిస్టు పార్టీ లేదనేది బయట వాళ్ళ ఆరోపణ. హిడ్మా భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన పీపుల్స్ గెరిల్లా ఆర్మీని నడిపించిన వ్యక్తిగా పేరుగాంచాడు. తదుపరి బడ్సే దేవా ఒక మారుమూల గ్రామం నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మావోయిస్టు పార్టీని నడిపి గడగడలాడించిన వీళ్ళిద్దరు ఒకరు లేకున్నా ఒకరు మాత్రం లొంగిపోవడం అనేది సంచలనంగా మారిందని చెప్పచ్చు. నమస్తే అండి బడ్సే దేవా గారు. నమస్తే. మావోయిస్టు పార్టీ సరే, మీరు సొంత కారణాలు లొంగిపోయిన ఎలా ఉన్నా కూడా భవిష్యత్తు అంటే ప్రజలకు సేవ చేయడం కోసం ఇక ఎవరు లేరనేది బయట వాళ్ళ నిరుపేదలు. అంటే మేము కూడా ఛత్తీస్గఢ్ వెళ్ళినాం, ఓయిపారా లాంటి పూవర్తి కానీ మిగతా చుట్టుపక్కల ఊళ్ళు చూసినాం. చాలామంది గిరిజనులు, వాళ్ళని చూస్తేనే ఎవరికైనా దుఃఖం వస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? अभी भी जनता का परिस्थिति कहाँ भी अलग अलग राज्य, तेलंगाना यो, छत्तीसगढ़, उड़ीसा, महाराष्ट्र, मध्य प्रदेश, बाकी अलग अलग राज्यों में देखने से भी जनता का समस्या बहुत है, गंभीर विषय है, चिंताजनकता है। वो समस्या को हम हल करने के लिए पार्टी में आए हैं, लेकिन थोड़ा बहुत परिष्कार किए हैं, लेकिन बाकी समस्या तो आए हैं, अभी भी नहीं हुआ। మీరు అంటున్నారు పరిష్కారం అయిందని కొంత అంటున్నారు, కానీ మీ పువర్తి పక్క విలేజ్ నుంచి మీ సొంత విలేజ్కే కనీసం రోడ్ లేదు. మేము మీ ఊరు నుంచి ఆ ఊరు నుంచి మీ ఊరికి కనీసం 7-8 కిలోమీటర్లు నడిచిపోయినాం. ఇప్పటికి మీ వాళ్ళు గుడిసెలో ఉన్నారు, వాళ్ళకి బట్టలు లేవు, దీనావస్థలో ఉన్నారు. अभी भी पुवारी नहीं है, बाकी आसपास गांव में भी रोड नहीं है, स्कूल, अस्पताल नहीं है। कहाँ पुलिस के वहाँ स्कूल, वहाँ अस्पताल, वहाँ रोड है। बाकी गांव में अभी भी अस्पताल नहीं है, स्कूल नहीं है, करंट नहीं है, कुछ भी नहीं है। अभी भी समस्या बहुत है। మీరు ఉద్యమంలోకి వెళ్ళారు కదా, అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? पहले का परिस्थिति अभी का परिस्थिति देखने से थोड़ा फर्क है, टेढ़ा है, थोड़ा सा, ज़्यादा नहीं है, थोड़ा सा बदलाव है। पहले तो बहुत समस्या था, अभी थोड़ा बहुत बदलाव आए हैं। ఇప్పుడు మీరు యంగ్స్టర్గా ఉన్నప్పుడే మావోయిస్టు పార్టీలోకి వెళ్ళారు, ఒక స్థాయికి వెళ్ళారు, ఇప్పుడు బయటకు వచ్చారు. అంటే మీరు వయసు కూడా ఇప్పుడు యంగ్స్టర్ పరిస్థితుల్లో ఉంది. నెక్స్ట్ ఏం చేద్దామని? हम अभी सिलेंडर किए हैं, हम नेक्स्ट के बारे में अभी नहीं सोचा हूँ। वो बाद में बाहर जाने के बाद वो सोचेंगे कि क्या करेंगे, कैसा करेंगे, वो बाहर जाने के बाद सोचेंगे। अभी वो पहले करने के बारे में अभी नहीं सोचे हैं। మీకు చిన్నప్పుడే పెళ్ళైంది, మీకు తెలిసే ఉంటుంది. మీ మదర్ పేరు సింగే, అవునా? वो అమ్మ సింగే. ముగ్గురు పిల్లలు నీకు? ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. తెలుసా మీకు? అంటే మధ్యలో చూశారు వాళ్ళు ముగ్గురిని? मई 2022 में देखा है, अभी नहीं देखा है, मिला भी नहीं। మేము వెళ్ళినాము, అంటే మీ ఊరికి వెళ్ళినప్పుడు మీ ఫోటో చూపిస్తే మీ అమ్మాయి మిమ్మల్ని గుర్తుపట్టలేని పరిస్థితి. మీ అమ్మాయి పెద్దగా అయింది ఇప్పుడు. वो फोटो, मेरा फोटो वो नहीं है, वो दूसरों का फोटो है, इसीलिए वो पैसा नहीं किए हैं। ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడినిచ్చినప్పుడు నా కొడుకు లొంగిపోవాలి, బతికి ఉండాలి, హిడ్మాలాగా ఎన్కౌంటర్ కాకూడదని చెప్పి ఆమె ఏడ్చింది. ఆమె ఏడ్చిన ప్రకారమే మీరు లొంగిపోయారు. అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవా ఏం చేస్తాడు అమ్మకి? हमको सिलेंडर करो, घर वापस आ जाओ करके आह्वान किए हैं माँ। मैं उस आह्वान के सुन के सिलेंडर करने के लिए नहीं आए हैं। मैं काम के लिए पार्टी भेज रहा था, जाते समय मेरा गाड़ी को पुलिस चेक किए हैं, 2 बोलेरो को पकड़ के लाए। या लाने का बाद
अभी का परिस्थिति को देख के सरेंडर करने का निर्णय लिए हैं। हम हमारा माँ को कुछ नहीं बता सकते हैं। హిడ్మా దేవా 15 ఏళ్ల పాటు మావోయిస్టులో పనిచేశారు, నిజమేనా? इडमा मई साथ में एक जगह में काम करने का ज़्यादा समय नहीं था। वो अलग अलग में पार्टी अलग अलग जिम्मेदारी दिया, अलग अलग डिवीज़न में भेजा, उस हिसाब से हम काम किए हैं। हम कम से कम 1.5-2 साल में साथ में रह के काम किए हैं। హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవా బాధపడ్డా? అంటే మీ ఇద్దరికి రిలేషన్షిప్ కూడా ఉంది, మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి. इडमा शहीद होने के बाद मेरा को बहुत दुखी लगा हूँ। इस दुखी से हम बाहर आके इस जिम्मेदारी को हम पूरा करेंगे करके सोचा हूँ। हम बीच में फंस गया, इसीलिए मैं सरेंडर किए हैं। మావోయిస్ట్ పార్టీని దిశానిర్దేశం చేసే గణపతి దేవాతో ఏమైనా టచ్లో ఉన్నాడా? అంటే మధ్యలో పార్టీ